హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 7 సిఎస్కే వర్సెస్ పంజాబ్ కింగ్స్. చెన్నైకి రెండో ఓటమి, హోమ్ గ్రౌండ్లో ఓడిపోయింది. పంజాబ్ కింగ్స్ అయితే మరి చాలా ఈజీగా చేజ్ చేసింది ఆ 210 రన్స్. మరి చెన్నై బౌలింగ్లో మాత్రం ఎక్కడ కూడా ఫైటింగ్ కనిపించలే. మరి చెన్నైలో అయితే మరి పెద్ద దిక్కు లేని లోటు, ఆ ధోని లేని లోటు అయితే చాలా కనిపిస్తుంది. మరి టాస్ నుంచి అయితే మాట్లాడదాం, రివ్యూ చెప్తాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. అంటే ఇది కొత్త ఛానల్ అనమాట, ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ప్రతిరోజు అప్డేట్స్ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. మరి టాస్ అయితే శ్రేయస్ అయ్యర్ గెలిచిండు. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్నారు, ఎందుకంటే బ్యాటింగ్ వికెట్ మరి ఈజీగా చేజ్ చేయొచ్చు అని టాస్ కరెక్ట్ డిసిషన్ తీసుకున్నారు. మరి ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ సంజు శాంసన్ వరల్డ్ కప్ హీరో మరోసారి ఫెయిల్ అయింది. ఫస్ట్ మ్యాచ్ కూడా సరిగా కాలేదు, సెకండ్ మ్యాచ్ కూడా తొందరనే అవుట్ అయిపోయిండు. మరి సంజు శాంసన్ ఎప్పుడు ఆడతాడో తెలియదు, ఎప్పుడు ఫామ్కి వస్తాడో తెలియదు కదా మనకి. తన దగ్గర ఉన్న కన్సిస్టెన్సీతో ఇదే ప్రాబ్లం. ఒక పక్కన ఆయుష్ మాత్రే మరి కెప్టెన్ మరి రుతురాజ్ గైక్వాడ్ కూడా పెద్ద పర్ఫార్మెన్స్ చేయట్లేదు రెండు మ్యాచ్ నుంచి. ఆయుష్ మాత్రే వరల్డ్ కప్ హీరో, తను కూడా అండర్-19 వరల్డ్ కప్ క్యాప్టెన్, వరల్డ్ కప్ గెలిచినారు. తను వరల్డ్ కప్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు. యంగ్స్టర్ 18 ఇయర్స్ పిల్లోడు, మరి 79 రన్స్ కొట్టిండు. ఆ రన్సే అతను ఒకడు శివం దుబే 45 రన్స్. శివం దుబే 45 రన్స్. మళ్ళీ లాస్ట్లో సర్ఫరాజ్ ఖాన్ చిన్న క్యామియో 11 బాల్స్లో 32 రన్స్ ఏమో చేసిండు. ఈ ముగ్గురు రాణించడం వల్ల ఆ 209 రన్స్ అయితే వచ్చింది. రన్స్ సరిపోలేదు, 210 కాదు ఇంకా 220 230 ఉన్న పంజాబ్ కింగ్స్ కొట్టేటట్టే ఉంది. మరి సెకండ్ బ్యాటింగ్ ఈజీగా చేజ్ చేసి పంజాబ్ కింగ్స్ అయితే చాలా ఈజీగా చేజ్ చేసినారు. మరి పంజాబ్ కింగ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 11 బాల్స్లో 39. స్టార్ట్ మాత్రం అద్భుతంగా, మరి తిరిగి చూడకుండా చాలా ఈజీగా విన్నింగ్కి చాలా ఈజీగా ఆ రన్స్ అయితే కొట్టేసింది అనమాట. పర్భు సిమ్రాన్ సింగ్ ఇద్దరు ప్రియాంష్ ఆర్య మంచి పార్ట్నర్షిప్ అయితే సెట్ చేసినారు. తర్వాత వచ్చిన కూపర్ లాస్ట్ మ్యాచ్ హీరో గుజరాత్ పైన ఆడి గెలిపించింది కదా, కూపర్ కాలోనీ అతను శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ, అదే అతను 50 రన్స్ పార్ట్నర్షిప్ చేసినాడు. లాస్ట్లో శశాంక్ సింగ్, స్టోయినిస్ కలిసి చాలా ఈజీగా ఫినిష్ చేసినారు మ్యాచ్ని అయితే. లైన్గా టాప్ 4 అయితే అందరు బ్యాటింగ్ మంచిగా ఆడారు పంజాబ్ కింగ్స్. మరి టీమ్స్ పరంగా చూసినా సిఎస్కే కంటే కూడా పంజాబ్ కింగ్ దాంట్లో రెండు డిపార్ట్మెంట్లో కూడా పంజాబ్ కింగ్సే స్ట్రాంగ్గా ఉంది. ఎందుకంటే లాస్ట్ 8 మ్యాచెస్లో కూడా మరి 7 మ్యాచెస్ పంజాబ్ కింగ్సే గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ ఒకటే మ్యాచ్ గెలిచింది. రికార్డు కూడా ఆ విధంగానే ఉంది, అట్లనే ఉంది పంజాబ్ కింగ్స్ సైడే. మరి బౌలింగ్లో విషయానికి వస్తే సిఎస్కే ఎక్కడ కూడా పర్ఫార్మెన్స్ ఎక్కడ కూడా ఫైట్ చేసినట్టు కనిపిస్తున్న లేదు. మ్యాచ్ చాలా బౌలింగ్ వేస్తున్నామా వాళ్ళు కొట్టేస్తున్నారు, రన్స్ కొట్టుకొని వెళ్ళిపోండ్రా బాబు అనేది వేసినట్టే ఉంది. మరి వెనక సంజు శాంసన్ కీపర్ ధోని ఉంటేనే కొంచెం భయభక్తులతో ఉండేవారు. అప్పుడప్పుడు బౌలర్స్కి ఆ 210 రన్స్ ధోని అయితే లాక్కొచ్చేవాడు. మనం చాలా మ్యాచ్లు చూసినాం, ఆ ఫైటింగ్ మాత్రం లాస్ట్ బాల్ వరకు చేయించేవాడు. బౌలర్స్ని ఫీల్డర్స్ని ఖచ్చితంగా చేసేవాళ్ళు, ఖచ్చితంగా ఫుల్ ఎఫర్ట్స్తో చేసేవారు. కానీ ఆ లోటు అయితే కనిపించింది, ధోని లేని లోటు. మరి 2-3 మ్యాచ్ల తర్వాత రావచ్చు ధోని వచ్చిన తర్వాత. మరి చెన్నై సూపర్ కింగ్స్ అప్పటిదాకా మారదు, అప్పుడు మారే అవకాశం ఉంది. టీంలో పెద్దగా బ్యాటింగ్ ఉన్నప్పటికీ కొంచెం ఏదో లోటు అయితే నాకైతే కనిపించింది. ఇదైతే మ్యాచ్ రివ్యూ. మరి రేపైతే 2 మ్యాచెస్ ఉన్నాయి, 2 మ్యాచ్లు. మధ్యాహ్నం మ్యాచ్ అయితే ముంబై వర్సెస్ ఢిల్లీ, సాయంత్రం మ్యాచ్ రాజస్థాన్ గుజరాత్. మరి రేపటి మ్యాచ్ రివ్యూతో మళ్ళీ వస్తాను, రివ్యూస్ చెప్తూనే ఉంటాను, అప్డేట్స్ చేస్తాను, క్రికెట్ అనాలిసిస్ అన్నీ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ ప్రతిరోజు సబ్స్క్రైబ్ చేయండి, పూర్తిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.